మిస్టర్ విజయ్ రఘునాథ్, లీడింగ్ బిజినెస్ మ్యాన్ అండ్ వీటీవీ ఛానల్ ఎండి. ఈయన అతని కొడుకు సిద్ధార్థ్ రఘునాథ్. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంట్మెన్, నేను ఫోన్ చేసి అడిగిన వెంటనే ఏంటి ఎందుకని అడగకుండానే ఇక్కడకు విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నాకు ఆప్తమిత్రులు సంతాన భారతి గారికి, మంత్రులకు, అధికారులకు, నా వ్యాపార భాగస్వాములకు, మిత్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సంతోష సమయాన మా అబ్బాయి సిద్ధార్థ నిశ్చితార్థం మీ అందరి ముందు జరగబోతున్నందుకు గర్వపడుతున్నాను. ఎప్పుడు మా అబ్బాయి పెళ్లి మాట ఎత్తినా, నాన్న నేను మీకంటే ఒక మెట్టు ఎదగాలి, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటానంటూ ఉండేవాడు. నేను తన ఇష్టానికి వదిలేశాను. సడన్ గా ఇండియాలోనే నెంబర్ 1 కోటీశ్వరులైన మిస్టర్ రత్నం గారి నుంచి ఫోన్ వచ్చింది. అయ్యా మనం సంబంధం కలుపుకుందామని అడిగారు. వదులుతానా? నేను కూడా బిజినెస్ మ్యాన్ కదా. రత్నం గారితో సంబంధం కలుపుకుంటే మా వాడి కోరిక నెరవేరుతుంది, పెళ్లి కూడా పోస్ట్పోన్ చేయలేడు. అందుకని వీడిని అడగకుండానే పెళ్లికి ఓకే చెప్పేశాను. అన్నీ మాట్లాడి పూర్తి చేశాక వీడితో చెప్తే వీడెవడు మనకే బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు. అందుకు వెంటనే ఓకే చెప్పేశాడు. ఇంత షార్ట్ టైంలో ముఖ్యమైన కొంతమందిని మాత్రమే పిలవాల్సి వచ్చింది. ఇంకో 7 రోజుల్లో పెళ్లి గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాను. అప్పుడు అందరినీ పిలిచి పెద్ద రిసెప్షన్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే? థ్యాంక్ యూ. ఇప్పుడు మా అబ్బాయి సిద్ధార్థ 2 మాటలు మాట్లాడతాను. థ్యాంక్ యూ డాడ్. వెల్, ఈ నిశ్చితార్థం మీకులాగానే నాకు ఒక సర్ప్రైజే. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఇది నాకే జరుగుతుందా అని. ఎందుకంటే ఒకవేళ ముందే చెప్పినట్టయితే నేనేదైనా ఇబ్బంది పెడతానేమోనని నా అభిప్రాయం అడిగారు. నా అంగీకారంతోనే మా నాన్నగారి సంతోషం, సుఖం అన్నీ ఆధారపడి ఉన్నాయని నాకు బాగా తెలుసు. అందుకని నేను ఒప్పుకున్నాను. పెళ్లికి ఇంకా 7 రోజులే ఉంది. అందుకని అందరినీ పర్సనల్ గా వెళ్లి కలవలేను. మా నాన్న నన్ను సర్ప్రైజ్ చేసినట్టుగానే నేను అందరినీ సర్ప్రైజ్ చేయబోతున్నాను. నా పెళ్లి, సంగీతం, రిసెప్షన్ అన్నిటినీ లైవ్ లో టెలికాస్ట్ చేయబోతున్నాను వితౌట్ ఎనీ కమర్షియల్ బ్రేక్. రండి మిస్టర్ రత్నం. అది ఉందో లేదో చూడు. ఇంకా అది కావాలంట్రా? నేను దాన్ని చూసి తీరాలి. చెప్పిన పని చెయ్యి. దొరికిపోయాం. రాడేమనుకున్నాను. రే మావా, ఎప్పుడొచ్చావురా? నటించద్రా. నువ్వెంత పెద్ద నటుడివో నాకు బాగా తెలుసు. రే నేను ఈరోజే వచ్చానురా. నువ్విక్కడే ఉన్నావని తెలుసు, దానితోనే తిరుగుతున్నావని తెలుసు. అలాంటిదేం లేదు. నీ ఎంగేజ్మెంట్ గురించి జెన్నిఫర్ చెప్తేనే తెలిసింది. కానీ ఆ జెన్నిఫర్ని పరిచయం చేసింది నేను కదా. అక్కడ దాని ఎంగేజ్మెంట్ ముగిసేలోగానే ఈలోగానే దాంతో ఫస్ట్ నైట్ చేయాలని చూస్తున్నావా? రేయ్ తన నా చెల్లెలు లాంటిది. రేయ్ తమాషా చేస్తున్నావా? ఫ్రెండ్ కాబోయే భార్యని నువ్వు అనుభవించాలనుకోవడం తప్పు. అది కళ్ళు కూడా ఊహించకూడదు. మావా, ముందు వీడి చెల్లి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూస్తాను. రేయ్ వీడిని తీసుకెళ్లి రూమ్ లో వేయండి. నోరు తగిలించండి. నా మాట విను.
గౌతమ్ కృష్ణ బిగ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా ఉన్నారు. అక్క పిల్లలతోటే కాదు, తను పెంచుకున్న కుక్క బ్లాకీతో కూడా జాలీగా ఆడుకుంటూ ఉంటాడు. ఏంటి పిల్లలు ఉదయాన్నే లేచి బుద్ధిగా చదువుకుంటున్నారు? రేపు ఎగ్జామా? సరే అనుష్, అంకుల్ నిన్నటిదాకా ఎలా రాసావురా ఎగ్జామ్స్? బాగా రాశాను అంకుల్. చదివి చింపేశాడంట బ్లాక్ చెప్తుంది. బ్లాకీ మీద కంప్లైంటా? సరే శ్రీ, తర్వాత చెప్తాను. నువ్వెన్ని మార్కులు తీసుకుంటావు? ఇది ఈ పిల్ల లక్షణం. అంకుల్ శ్రీకి 0 మార్కే వస్తుందట. ఇది నేను చెప్పలేదు, బ్లాకీ చెప్తుంది. పిల్లలు పుట్టడం మీరిద్దరు ట్విన్స్ గా పుట్టారనుకుంటే మార్కులు కూడా అలాగే తెచ్చుకుంటే ఎలారా? ఏదైతేనే పాస్ అయితే అంతే చాలు. ఏ బ్లాకీ పద వెళ్దాం. ఏంటి బ్లాకీ మాట్లాడుతోంది అనుకుంటున్నారా? ప్రతి సినిమాలోనూ హీరోతో ఫ్రెండ్ వస్తాడు చూడండి, ఆ ఫ్రెండ్ ఇంకెవరో కాదండి, మన బ్లాకీనే. దాని మైండ్ వాయిస్ సినిమా మొత్తం వినొచ్చు. ఏ శ్రీ, డోర్ క్లోజ్ చెయ్యి. ఓకే మావయ్య. వట్టి పాలతో ఏం చేయగలరు? డికాషన్ పోసొస్తానండు. రే, వాళ్ళు చూసారంటే అంతే. మ్మ్, ఇద్దరు చూపులు అదోలా ఉన్నాయి. ఏం చేశారు? కలిసిన శుభవేళ. పూజామా, పూజామా, రా పూజ. పూజ వీటీవీ ఛానల్లో విజేగా ఉంది. తనకున్న ఒకే ఒక శత్రువు గౌతమ్ పెంచే బ్లాకీ. ఏంటి పూజ కోపంగా ఉన్నావ్? నిన్నెవరైనా ఇబ్బంది పెట్టారా? నా తమ్ముడు గురించి తెలుసు కదా, కోపిష్టివాడు. వాడితో చెప్పి వాళ్ళ పని పట్టిస్తాను. నీ దగ్గర తోక జాడించిన వాళ్ళెవరో చెప్పు. మీ కుక్కే. యు మీన్ బ్లాకీ? పాలుని పాడు చేసింది. పాడు చేసిందా? నేను కోపంగా ఉన్నాను. మీ కుక్కకి వేరే పని లేదా? ఎప్పుడు చూసినా నన్నే ఇబ్బంది పెడుతుందేంటి? పూజ, ఈ ఫ్లాట్ లో 200 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందులో 199 మందికి బ్లాకీ అంటే ఇష్టం. నీ ఒక్కదానికి అదంటే ఇష్టం ఉండట్లేదు. ఇద్దరు పెద్ద ఫ్రాడ్లే. రెండా? బ్లాకీ ఒకటే కదా. కుక్క మాత్రమేనా? దాన్ని డైరెక్ట్ చేస్తున్నా మీ తమ్ముడు కూడా. హలో, ఏంటమ్మా మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? నువ్వు మాత్రమే వాళ్ళని విలన్స్ అంటున్నావు. మిగతా వాళ్ళందరికీ వాళ్ళు హీరోస్. మీకే వాళ్ళిద్దరూ హీరోస్, నాకు మాత్రం వాళ్ళిద్దరూ జీరోస్. పూజ, నా లవర్ ఇంకా రాలేదేంటి? అసలు దీనికి టైం సెన్స్ పోయింది. వచ్చేసింది. ఏం సరోజా లేటు? ఈ సన్నాసిని రెడీ చేసి తీసుకొచ్చేటప్పటికి నా పని అయిపోయింది బ్లాకీ. నిన్ను చూడాలనే ఈ బడుగ్గాయితో కలిసి రోజు వాకింగ్ వస్తున్నాను. అంతా నీకోసం సరోజా. ఏం నిర్ణయం తీసుకున్నా? నాకు నీకు సెట్ అవ్వదు, వేరే వాళ్ళని చూసుకో. ఓసి కర్రీ కుండ మొహం దానా, నీ మొహానికి వీధి కుక్కే గతి అవుతుంది ఏ చూడు. బ్లాకీ, నువ్వేమనుకుంటావో నాకు మాత్రమే తెలుస్తుంది. నీగ్రో కుక్కలా ఉంది, అది కూడా నేను చూడకుండా వెళ్తోందే. అది నా సంగతి నేను చూసుకుంటాను, నీ అయ్యో. పనేదో నువ్వు చూడు. నీకు ఈ జన్మలో బుద్ధి రాదురా. చెల్లెత్తిపోయారా? వాకింగ్ పోయి రన్నింగ్ అయింది. పెడుతున్నా తరుగుతుందిరా. తలకి సట్టి తగిలించి పారిపోతున్నారా? ఆ సట్టిని తీసి పట్టుబట్టలేదు అనుకో, నేను నిజమైన కుక్కనే కాదురా. ఐఎమ్ కమింగ్. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. దగ్గరకు వచ్చిందిరా. చేజింగ్ చేసింది నేను, బిల్డప్ నీకా? క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు సరిగ్గా వచ్చి నిల్చున్నాడు చూడు. సారీ మొబైల్